హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మమ్మ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో వీడియో చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. బుల్లి హ్యాండ్ అయితే ఏదైతే ఉందో అది మా బాబుది అనమాట. సో ఇక నేను మా బాబుకి కూడా రాఖీ కట్టాను. మా అన్నయ్యకి మా తమ్ముడికి కట్టిన తర్వాత వాడికి కూడా రాఖీ కట్టాను. ఫస్ట్ టైం అనమాట నేను వాడికి రాఖీ కట్టడము. రక్షాబంధన్ అంటే ఎవరెవరికైనా కట్టచ్చు అంటారు కదా. సో నేను నా కొడుకు ఎందుకు కట్టకూడదు నాకు అనిపించింది. సో అందుకని నేను మా బాబుకి రాఖీ కట్టాను అనమాట. నిన్నే కదా వాడికి రక్ష. సో వాళ్ళ డాడీ ఉంటే కంపల్సరీ వాళ్ళ డాడీ చేతితో కట్టించేదాన్ని. ప్రజెంట్ ఇక్కడ లేరు అవైలబిలిటీగా, కాబట్టి నేను కట్టానమాట. అండ్ అది రాఖీ చాలా క్యూట్ అనిపించింది నాకు చూడగానే. ఊళ్ళతో చేసింది, చాలా బాగా అనిపించింది. చాలా క్యూట్గా వాడికి గుచ్చుకోకుండా ఉండాలని చెప్పి నేను అది తీసుకుని ఇలా కట్టానమాట. ఇయర్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. యూజువల్లీ ఎవ్రీ ఇయర్ నేను రాఖీ సెలబ్రేట్ చేస్తానని చెప్పను, ఎందుకంటే నేను అంతగా నమ్మను అనమాట. ఏ సిచ్యువేషన్లో ఉన్నా జస్ట్ మనకు అవసరమైనంత, లేకపోతే మనకి చేయగలంత స్నాయం చేస్తే చాలని నా ఉద్దేశం. రాఖీ కడితేనే రక్ష అని కాదు. సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకు తగ్గ సాయం మనం చేస్తే అది రక్ష టైప్ అని నేను నమ్ముతాను. నియర్ బై ఉంటే ఖచ్చితంగా కడతాను. అంటే వేరే ఊరు ఉంటే వచ్చి ట్రావెల్ చేసి జర్నీ చేసి మరీ కట్టేంత రిస్క్ అయితే నేను తీసుకోను. నియర్ బై ఉంటే ఖచ్చితంగా నేను వెళ్ళి కడతాను. దూరం ఉంటే నేను కట్టను అనమాట. వాడికి అక్షింతలు అన్నీ వేస్తుంటే చాలా కొత్తగా వింతగా అనిపించింది అనమాట. తీసుకున్నాడు ఏదో నా మీద వేశారని చెప్పి. వాడు కూడా ఎంజాయ్ చేశాడు. అంతే ఈ వీడియో. బాయ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.